బీఆర్ఎస్ హయాంలో కేటాయించిన భూములపై సిట్ ఏర్పాటు చేయాలని సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సాగులో ఉన్న భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలన్నారు. ఎకరాకు 15,000 రూపాయలు రైతు బంధు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి హామీని నిలబెట్టుకోవాలని కోరారు. రాజ్యాంగాన్ని అమలు చేయబట్టున్నాం. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కూడా ఈ పాలకులు ఇష్టపడరు. రాజ్యాంగం ఏం చెప్తుంది? అందరికీ విద్య అందుబాటులో ఉండాలంటుంది, అందరికీ వైద్యం అందుబాటులో ఉంటుంది, అందరికీ ఇల్లు ఉండాలంటుంది, అందరికీ మరి హక్కులు ఉండాలంటుంది, అందరికీ మరి సంపద అందరికీ అందాలంటుంది, చెందాలంటుంది, శ్రమ దగ్గర ఫలితం కావాలంటుంది, సామ్యవాదం ఉంటుంది. ఇవి అమలు చేయరు. అందుకనే అంటే ఈ పాలకులే కారకులు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా దుర్మార్గం వివరిస్తున్నారు. మీరు తూతూ మంత్రంగా రెవెన్యూ రికార్డులో సరి చేయగలరు, మీరు సర్వే నెంబర్ వారి సమగ్ర సర్వే చేయండి. అందుకనే కొత్త రెవెన్యూ చట్టం భూభారతి పేరు బాగుంది. రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించిన విషయాలు చెప్పండి, తేల్చండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే భూమి సమస్య అనేది ఇవాళ ముక్తి సమస్య, ఆత్మగౌరవ సమస్య. కాబట్టి దీనిపైన సమస్య జరగాలి.